ఇది వచ్చేసి సంప్ కోసము ఒక గుంత తీసి పెట్టున్నారు. యాక్చువల్గా ఇది పంచాయతీ వాటర్కి సంబంధించిన ఒక చిన్న ట్యాంకరు. ఆ ట్యాంకర్లో అయితే పంచాయతీకి సంబంధించిన వాటర్ అయితే రావట్లేదు. ఫుల్ మంచి సమ్మరు ఈ టైంలో. ఆ టైంలో మనకి వాటర్ కొరత వల్ల వాటర్ రాలేదు పంచాయతీ వాటరు. అప్పుడు ఏం జరిగింది అంటే ఇక్కడ పంచాయతీ వాటర్ రావడం లేదని చెప్పేసి కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు మనకి దాదాపు ఒక 100 ఇళ్ళు దాకా దాటుకొని దాని తర్వాత పంచాయతీ వాటర్ అయితే ఈ హౌస్కి రావాలి. అక్కడ ఇబ్బంది అవుతుంది. బ్యాక్ సైడ్ నుంచి ఇంకో లైన్ వేసుకుంటారు. ఆ లైన్ వేసుకున్నప్పుడు అక్కడి నుంచి కనెక్షన్ తీసుకుంటారు సంథింగ్ అన్నట్టు చెప్పినప్పుడు ఓనర్ గారు ఏం చేశారంటే ఇంకో 2 సంపులు తవ్వుకొని దానికైతే కనెక్షన్ పెట్టుకుని అక్కడ ఒక మోటార్ పెట్టుకుని ఇది ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఈ మోటార్లకు ఫిల్లింగ్ చేసుకుందాం అనేసి ప్లాన్ చేసి అయితే చూసుకున్నారు. ఇక్కడ లాలు అయితే చేస్తున్నాడు ఈ వర్క్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది. మంచి ఎండలో చేశారు పాపం. వాళ్ళంతా కింద మట్టి కదా, మట్టి అంతా లోడుకొని ఆ కంచెల్లో రావాలి 1 ఇంచ్ పైపులు అవన్నీ కూడా 2 ట్యాంకులు కూడా మనకి ఒకదాని తర్వాత ఒకటి ఫిల్లింగ్ అవ్వాలన్నట్టు అయితే ప్లాన్ చేసుకొని చేశారు ఈ వర్క్ దగ్గరికి. నేను ఆఫ్టర్ మొత్తం అయిన తర్వాత అయితే వచ్చాను. వర్క్ చేసేటప్పుడు నేను లేను. మొత్తం లాలునే చేశారు. చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే. ఇది ఎప్పుడో దాదాపు ఒక 6 months ముందు చేసిన వర్క్. నాకు టైం దొరక్క నేను అప్లోడ్ అయితే చేయలేదు. కానీ వాళ్ళు చేసిన వర్క్కి ఖచ్చితంగా అప్రిషియేషన్ అయితే ఇవ్వాలి. అంత ఎండలో చాలా కష్టపడి చేశారు ఆ టైంలో. ఈ ట్యాంకులో అయితే మోటార్ పెట్టుకోవాలి అని చెప్పేసి ప్లానింగ్ ఉండింది. ఏంటంటే రియాలిటీ లాస్ట్కి ఇక్కడ ఈ పక్క లైన్ ఇవ్వలేదు, ఆ పక్క కూడా లైన్ ఇవ్వలేదు. ఈ పక్క ట్యాంకులో అయితే మీకు వాటర్ ఫ్లో బాల్ అయితే పెట్టాం చూడండి, ఫ్లోట్ బాల్. అది ఏంటంటే మీకు ఎప్పుడైతే వాటర్ ఫుల్ అవుతుందో మీకు ఓవర్ఫ్లో అయ్యి బయటికి వేస్టేజ్ కాకుండా ఆ బాల్ వల్ల అయితే ఆగిపోతుంది వాటర్ అన్నట్టు.